హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే కనుక, నా పేరు స్వప్న. నేను డైలీ బ్లాగ్స్ని, అలానే నేను బ్రాస్ బిజినెస్ చేస్తూ ఉంటాను. దానికి రిలేటెడ్లో వీడియోస్ని షేర్ చేస్తూ ఉంటాను. వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలానే ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియోస్ పెట్టగానే మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి. నిన్నటి వీడియోలో నేను పిండి పట్టించుకురావడానికి వెళ్తున్నాను అని చెప్పాను కదా, ఆ వీడియోకి కంటిన్యూయేషన్ అండి. చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ కారపూసకి సంబంధించిన పిండిని అయితే పట్టించుకొచ్చాను. ఏంటంటే ఇప్పుడు కొంతమంది పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ కూడా ఇచ్చారు. మా పిల్లలకైతే ఇంకా ఎగ్జామ్స్ అవ్వలేదు. ఇక ఒకరోజు ఆగి ఒకరోజు మధ్యలో 2 డేస్ అట్లా హాలిడేస్ ఉండడం వల్ల పిల్లలకి ఇంట్లో ఉంటే ఖచ్చితంగా స్నాక్స్ ఇలాంటివి అవసరం పడతాయి కదా, అందుకోసమని నేనైతే కారపూసని ప్రిపేర్ చేస్తున్నా. ఇందాక మీరు ఫ్రీడమ్ ఆయిల్ చూసుంటారు కదా, నేను ఫ్రీడమ్ ఆయిల్ కూడా వాడతాను. అది ఎప్పుడు అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. మొన్నటి వీడియోలో కూడా నేను ఆయిల్ బాటిల్ చూపించాను, తర్వాత చెప్తాను అని అన్నాను. ఆ ఫ్లోలో మిస్ అయిందనమాట. అది ఏంటంటేనండి, పల్లి నూనె అనేది నేను చెక్కగానుగ దగ్గర నుంచి తెచ్చుకుంటాను. ఎద్దుగానుగ నూనె వేరు, చెక్కగానుగ నూనె వేరండి. నేనైతే చెక్కగానుగది మాత్రమే తీసుకొచ్చుకుంటాను. ఎద్దుగానుగది మరీ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. 1 కేజీ వచ్చేసి 950, 850 ఆ రేంజ్లో ఉంటుంది. అది మాకు ఇక్కడ విజయవాడలో ఎక్కడ దొరుకుతుందో కూడా నాకు పెద్దగా ఐడియా లేదు. అందులోనూ అది నా బడ్జెట్కి మించిందనమాట. అందుకని నేను చెక్కగానుగ నూనెని తెచ్చుకుంటాను. అదైతే 350, 300, 350 ఆ రేంజ్లో, అంటే మధ్యలో ఉంటుంది. ఒక్కొక్కసారి రేట్ ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. 400 లోపు ఉంటుంది అనమాట. 300 to 400 మధ్యలో. నేను ఆ నూనెని ఓన్లీ కూరలు వండుకోవడానికి మాత్రమే వాడుకుంటాను. ఎందుకంటే హెల్త్ పరంగా మంచిదే కాకుండా టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. కూరలు ఏమైనా చేసినా కూడా మనకి తక్కువ ఆయిల్లో చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలానే డీప్ ఫ్రైకి కూడా ఇప్పుడు నేను పల్లి నూనె చెక్కగానుగది వాడుతూ మళ్ళీ పిండి వంటలకు వచ్చేటప్పటికి ఈ నూనె వాడాను అనుకోండి, ఇక యూజ్ ఏముంది అని మీరైతే అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటేనండి, పల్లి నూనెని మనం పిండి వంటలకి ఎక్కువసేపు ఆయిల్ని హీట్ చేస్తాం కదా, అలా హీట్ చేసినప్పుడు ఏంటంటే గసిలాగా వచ్చేస్తుంది అడుగున. ప్లస్ ఘాటు ఫ్లేవర్, అంటే పల్లి నూనెలో ఒక స్మెల్ ఉంటుంది కదా, అది ఇంకా థిక్గా అనిపిస్తుంది అనమాట. అంటే ఎక్కువ వస్తున్నట్టు అనిపిస్తుంది, స్మోకీగా. పిండి వంటలు కూడా నాకు ఎందుకో కొంచెము స్టోర్ చేస్తే కూడా కొద్దిగా స్మెల్ వియర్డ్గా అనిపించింది. అంటే మనం కూరలకి చేసుకునేది వేరు, పిండి వంటలకి వేరు కదా. నాకు ఎందుకో ఆ స్మెల్ అంతగా నచ్చలేదు. ఎందుకంటే మొన్నటిదాకా ఈ నూనెలే వాడాం కాబట్టి ఆ ఫీలింగ్ వచ్చిందేమో. కాకపోతే బడ్జెట్ ప్రకారం చూస్తే కూడా పిండి వంటలకి ఆ నూనె వాడడం అనేది కొంచెం హై బడ్జెటే. ఇక్కడ మా బాతులు చూసారా, పాపం గుడ్డు పెట్టడానికి అది చాలా కష్టపడతా ఉంది. లేడీస్ అయినా జంతువులైనా ఏవైనా సరే ఇలాంటి సిచ్యువేషన్స్లో పాపం ఏం చేయాలో ఏంటో ఏం తోచదు కదా, పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది చూసారా, పాపం దానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. చిన్న కేజ్ అయిపోయింది. అదేమో మట్టిలో ఉన్నట్టు ఫీల్ అవుతూ నీళ్ళల్లో ఉన్నట్టు ఫీల్ అవుతుంది. కాళ్ళతో స్విమ్మింగ్ చేస్తున్నట్టు చేస్తుంది. చూసారా ఎలా అరుస్తూ ఉందో. అది చిన్న కేజ్ అండి, ఇంట్లో ప్లేస్ ఎక్కువ ఉండదు కదా, అందువల్ల చిన్న కేజీలో పెట్టాము. అదే నార్మల్గా బయట పెట్టినట్టయితే వాటికి కంఫర్ట్గా ఉండేది, కొంచెం పెద్దగా ఉండేది. కాకపోతే మాకేంటంటే బయట పిల్లులు తిరుగుతూ ఉంటాయండి. వీటి స్మెల్ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది కదా, అవి ఊరికనే గ్రాస్ప్ చేస్తాయి పిల్లులు. మళ్ళీ ఏదన్నా ఎఫెక్ట్ అయితే కష్టం కదా, చూస్తూ వాటిని ఇబ్బంది పెట్టలేము. అందుకని నేనైతే ఇంట్లోనే ఉంచుతున్నా వాటిని. ఇక్కడ చూసారు కదా, కారపూసకైతే పిండి ప్రిపేర్ చేసుకున్నా. ఇది నేను మినపగుండ్లు ప్లస్ శనగపప్పు, బియ్యము వేసి పట్టించిన పిండి అండి. ఎవరికైనా మెజర్మెంట్స్ కావాలంటే కనుక కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ప్రీవియస్గా కూడా నేను ఈ కారపూసకి సంబంధించిన వీడియోస్ ఇవన్నీ కూడా చేసి ఉన్నాను. అందుకని అయితే ఇక్కడ మెజర్మెంట్స్ చెప్పట్లేను. ఫైనల్గా కారపూస అయితే స్టార్ట్ చేసేసాను. ఎండలు ఎక్కువ ఉన్నాయి కదండి, కొంచెం మిట్ట మధ్యాహ్నం చేస్తే వేడి తట్టుకోలేము. అందుకని ఇక వంట అయిపోగానే స్టార్ట్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ మొన్న మాకు కరెంటు పని కొంచెం జరిగింది కదా, ఆ టైంలో వాళ్ళు ఏంటంటే కొన్ని పైపులు అలాంటివి తీయలేదండి, ఓన్లీ కనెక్షన్ మాత్రం బయటికి పెట్టేసి వెళ్ళిపోయారు. ఇక పండగకి ముందు ఫోన్ చేయగా వచ్చి మిగిలిన పనులన్నీ కూడా
కూడా ఆయన చేశారనమాట వర్క్ అంతా కూడా. బయట ఇంకా కొంచెము వాళ్ళు బీడింగ్ వర్క్ అవన్నీ ఉంటే అవన్నీ కూడా చేసుకున్నారు. ఇల్లంతా కూడా కొంచెం మెస్సీగా చేసేసి అయితే వెళ్ళారనమాట. ఈ పాత బిల్డింగ్ అవ్వడం వల్ల ఇలాంటి వర్క్స్ కూడా చాలా పెండింగ్ ఉండిపోయినాయి. అప్పుడొకటి చేపిస్తూ ఉన్నారు. ఇక్కడ నేను ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఇంట్లో కూడా అంత డస్ట్ పడిందని చెప్పేసి వ్యాక్యూమ్ అయితే పెట్టేయమన్నా. ఈలోపు అక్కడ నా ఈ కొన్ని డెకోర్ ఐటమ్స్ ఉంటాయి కదా, టెరకోట ఐటమ్స్, అదే వినాయకుడివి, అవి తీసి అన్నీ కూడా పక్కన పెట్టుకున్నా. మళ్ళీ వాళ్ళు అటు ఇటు ఏదైనా కదిలిచ్చినా చేసినా డ్యామేజ్ అవుతాయి కదా, అందుకని పక్కన పెట్టేసుకున్నా. ఈలోపు ఇక మా బాబు కూడా వాళ్ళు మొత్తం అవి బీడింగ్ వర్క్ అదంతా చేసేటప్పుడు సున్నంలాగా అంతా పడుతూ ఉంటుంది కదా, అవంతా కూడా క్లీన్ చేసేసుకున్నాడు. ఏంటంటే నేను ఒక పని చేస్తూ ఉన్నప్పుడు నాకు ఇంకెవరైనా హెల్పింగ్కి కావాలి కదండి. మా బాబు ఇంట్లో ఉంటే డెఫినెట్గా నాకైతే హెల్ప్ చేస్తాడు. వ్యాక్యూమ్ ఉండడం వల్ల ఇంకా కొంచెం కంఫర్ట్గా అనిపించింది. ఎందుకంటే మగపిల్లలు చీపిర్లు పట్టుకొని ఊడవడం చేయడం అంటే చేయొచ్చు, తప్పేం కాదు. కాకపోతే చిన్నపిల్లోడు కదా, మనం అవన్నీ అలవాటు చేయము. కొంచెం పెద్దగా అయితే ఆటోమేటిక్గా వాళ్ళే నేర్చుకుంటారు. ఇక వ్యాక్యూమ్ ఉండడం వల్ల చాలా సేఫ్ సైడ్లో ఉంది. మిషనే కాబట్టి హ్యాపీగా తను చేసేస్తాడు. ఇది చూసారా, పాపం దీనికి ఇబ్బంది అనిపించి ఇక అరుస్తూనే ఉందండి ఆ రోజంతా కూడా. గుడ్డు పెట్టేంత వరకు అలానే అరుస్తూనే ఉంది. కొంచెం పెద్దగా అరుస్తుంది అనమాట. ఇవి చూడడానికి తెల్లకోళ్ళు ఉన్నట్టున్నాయి కదా, ఇవి అట్లా అరుస్తూనే ఉంది. వన్స్ గుడ్డు పెట్టిన తర్వాత ఫ్రీ అయిందనమాట. ఎందుకో షేర్ చేయాలనిపించింది. అప్పుడే స్నానం చేసి మార్నింగ్ ఫ్రెష్గా ఉందన్నమాట. మంచిగా ముట్టుకుంటే ఎంత సాఫ్ట్గా ఉందంటే సాఫ్ట్ ఆయిల్ లాగా ఉంది. కానీ అరుస్తూ ఉంది పాపం ఆ రోజు. ఇక తర్వాత నేను టీపాయ్ అవన్నీ కూడా సెట్ చేసుకొని, ఇది బాతులకు సంబంధించిన ఫీడ్ అండి. వీటికి స్టోర్ రైస్ పెడతాము. స్టోర్ బియ్యంలో చాలా విటమిన్స్ ఉంటాయి అని అంటారు. పెట్స్కి చాలా మంచిది, అంటే ఈవెన్ మనకి కూడా మంచిదే. కాకపోతే ఏంటంటే మనం వాడుకోము కదా. నేనైతే దోశలకి కానీ వీటికి పిండ్లు పట్టించుకోవడానికి, అంటే ఏదైనా రైస్ ఫ్లోర్ కానీ కారపూస పిండ్లకి వీటికైతే ఈ స్టోర్ బియ్యమే వాడతానండి. తెలిసిన వాళ్ళు ఉంటే తెప్పించుకున్నాను. ఈ బాతులకు కూడా డైలీ ఫీడ్ పెట్టాలి కదా, రైస్ పెడతాము. అచ్చంగా నూక ఇలాంటివే తినవన్నమాట. ఇక అవి కూడా పెడుతూ ఉంటాము. ఇక్కడైతే ఇక మొత్తం క్లీనప్ చేసుకుంటూ ఉన్నా. కిచెన్ అయితే ఈ విధంగా ఉంది. ఇది కూడా పిండి వంటలు చేశాను కదండి, మొత్తం నూనె జిడ్డులాగా, అంటే పొగ వస్తుంది కదా, అంతా కూడా గచ్చు కూడా, ఈవెన్ మా ఫ్లోర్ కూడా మొత్తం జిడ్డుగా అనిపించింది అనమాట. ఇక ఫ్లోర్ అంటే ఎట్లాగో వ్యాక్యూమ్ పెట్టాం కదా, తడిగుడ్డ వేసేస్తాను. ఇప్పుడైతే ఇక ఇక్కడ ఈ సామాన్ల మీద అంతా జిడ్డు పట్టి ఉంటుంది అని అన్నట్టుగా, ఎందుకంటే జిడ్డు పడుతుంది. ఒక 2 days వదిలేసామంటే వాటి మీద దుమ్ము చేరుతుంది. అందుకని ఇక వెంటనే అయితే ఇట్లా వైపింగ్ చేసేస్తున్నా. ఈ కిచెన్లో ఇలా డెకోర్ ఐటమ్స్ పెట్టుకుంటే ఇదే ప్రాబ్లం అండి. కొంచెం జిడ్డులాగా అనిపించినా వెంటనే క్లీన్ చేసుకోవాలి. లేదు అంటే అవి గ్లాస్కి రిలేటెడ్ కదా, ఐటము గ్లాస్కి సంబంధించినవి కాబట్టి మనం పట్టుకొని వాడేటప్పుడు జారిందనుకోండి పడిపోతుంది. అలానే నేను క్లీన్ చేయగానే, ఇప్పుడు సమ్మర్ కదండి, చీమల గోల బాగుంటుంది. ఈ విధంగా లక్ష్మణ రేఖ ఉంటుంది కదా, లక్ష్మణ్ రేఖలో కూడా కొన్ని పని చేస్తాయి, కొన్ని పని చేయవండి. నేను డీమార్ట్లో లేజీ కంపెనీనో సంథింగ్ ఏదో కంపెనీ తీసుకొచ్చాను, అది చాలా బాగుంది. అది పేపర్ పడేసామన్నమాట, అందువల్ల అది నాకు పేరు గుర్తు రావట్లేదు. ఈ లక్ష్మణ్ రేఖని తడి చేసి రాస్తే ఎక్కువ రోజులు ఉంటుంది, చీమలు బొద్దింకలు రాకుండా ఉంటాయి. ఈరోజు అయితే నేను మీకు ఇంకొక స్నాక్ రెసిపీని కూడా షేర్ చేస్తున్నాను. ఇవి కొత్తగా వచ్చే బంగాళదుంపలు ఉంటాయి కదండి, అవి నేను కొన్ని స్టోర్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడైతే వైట్ దుంపలు వచ్చేస్తున్నాయి, అవేమో కొంచెం తీయగా అనిపిస్తాయి కొద్దిగా. ఇప్పుడైతే వీటిని చెక్కు తీసుకొని పొట్టు తీసుకొని ఈ విధంగా స్లైస్ లాగా కట్ చేసుకోవాలి. వీటిని సన్నగా పొడుగ్గా, మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా, సేమ్ ఆ టైప్లో సన్నగా కట్ చేసుకోవాలి పొడుగ్గా. నేను ఆల్రెడీ రెసిపీ చేశాను, కొంచెమే పిండి ఉందన్నమాట. ఈలోపు పిల్లలు కూడా ఇంకా కావాలి అంటే ఇంకొక 2 దుంపలు కట్ చేస్తున్నా. ఈ రెసిపీ చాలా టేస్టీగా అనిపించింది, అందుకని మీతో షేర్ చేయాలి అని చెప్పేసి అయితే వీడియో స్టార్ట్ చేశాను. నార్మల్గా అయితే షేర్ చేయకపోదును, కాకపోతే చాలా టేస్టీగా వచ్చింది, అందుకని షేర్ చేద్దామని అనుకుంటున్నా. ఇవైతే నేను ఆల్రెడీ కొంచెం పిండి ఉంది కాబట్టి ఇందులో లైట్గా మిక్స్ చేసేసాను. కాకపోతే మీరైతే ఏం చేసుకోవాలంటే, మనకి చేపల ఫ్రై చేసుకుంటారు కదండి, అప్పుడు కొంచెం మసాలా మిక్స్ చేసుకుంటారు కదా, ఏంటంటే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత కొంచెము
గరం మసాలా పొడి వేసుకోవాలి. అలానే జీలకర్ర కూడా పొడి ఉంటే పొడి, లేదంటే జీలకర్ర అయినా వేసుకోవచ్చు. ఇందులో బియ్యపిండి ఒక 2 స్పూన్లు వేసామనుకోండి, 1 స్పూను శనగపిండి వేసుకోవాలి. నేనైతే శనగపిండి వేసాను కాబట్టి కొంచెం వాము కూడా వేసాను లైట్గా. మీరు కావాలనుకుంటే వాము వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత దీన్ని కొంచెం గట్టిగానే పిండిలాగా కలుపుకోవాలి, మరి పల్చగా కాకుండా కలుపుకోవాలి. మరీ ఎక్కువ వేయకూడదండి, జస్ట్ అట్లా కోట్ అవ్వాలంతే. అలా కోట్ అయినట్టు అవ్వాలి. లేదు అంటే మనం ఎక్కువగా కలిపేసామనుకోండి పిండి, అప్పుడు అది బజ్జీలాగా అనిపిస్తుంది. అలా కాకుండా లైట్గా కోట్ అవ్వాలి వీటికి. ఇంకా శనగపిండి కూడా వేసాను కాబట్టి నేనేం చేశానంటే కొంచెం పల్చగా చేసేసి దానికి ఒక కోటింగ్ లాగా అయ్యేటట్టు చూసుకున్నాను. తర్వాత మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే లోపల బంగాళదుంప పచ్చిగా ఉంది కదా, అది కూడా చక్కగా ఉడికినట్టు అవుతుంది. పైన లేయర్ అంతా క్రిస్పీగా ఉంటుంది, లోపల వచ్చేటప్పటికి సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ అదే బంగాళదుంప చాలా టేస్టీగా ఉందండి. పైనంతా హార్డ్గా, లోపలంతా సాఫ్ట్గా. టేస్ట్ కూడా మనం కొంచెం మసాలా పొడి వేసుకున్నాం కదా, లైట్గా గరం మసాలా, చాలా టేస్టీగా అనిపించింది. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సైడ్ డిష్ అయితే ఇంకా బాగుంటుంది. అంటే ఈవినింగ్ టైం మనము టీతో పాటు తీసుకోవచ్చు, లేదు అంటే పప్పుచారు అలాంటివి చేసుకున్నప్పుడు చక్కగా చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది రెసిపీ. నెక్స్ట్ ఇక నేను ఇందాక మీకు క్లీనింగ్ వీడియో చూపించాను కదా, దాన్ని హాఫ్ పార్ట్ కింద డివైడ్ చేశాను. ఎందుకంటే మరీ క్లీనింగే పెడితే మళ్ళీ మీకు బోర్ కొడుతుందేమో అనిపించి స్నాక్ రెసిపీని షేర్ చేశాను. మళ్ళీ ఇప్పుడు దానికి కంటిన్యూషన్ ఇప్పుడైతే చూపిస్తున్నా. ఎందుకంటే ఈ ఐటమ్స్ అన్నీ తీసి క్లీన్ చేసుకోవాలి కదండి, అందులోనూ ఇక పండుగ కూడా వస్తుంది కదా అనేసి ఒక 1 వీక్ ముందు నుంచే ఈ ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నా. ఎందుకంటే ఏదన్నా ఫెస్టివల్ అనగానే నాకు ఇల్లంతా కూడా క్లీన్గా కనిపించాలన్నమాట. అంటే డస్ట్ ఫ్రీగా అనిపించాలి. మ్యాక్సిమం నేను వ్యాక్యూమ్ పెడుతూ ఉంటాను కాబట్టి షెల్ఫ్లతో సహా అన్నీ కూడా డీప్ క్లీనింగ్ చేస్తూనే ఉంటా. అయినా కానీ నెక్స్ట్ మార్నింగ్ కల్లా మళ్ళీ ఒక లేయర్ ఫామ్ అవుతూనే ఉంటుంది అనమాట. అలానే ఏదన్నా డీప్ ఫ్రై ఐటమ్స్ అంటే మనం కారపూస కానీ, లేదంటే ఏదన్నా ఇట్లా బజ్జీలు కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు ఆయిల్ మిగులుతుంది కదా, ఆ ఆయిల్ని వెంటనే మనము రీయూజ్ చేసేసుకోవాలండి. దాన్ని మళ్ళీ మనము చల్లార్చి స్టోర్ చేసుకొని మళ్ళీ ఎప్పుడన్నా వాడదాము అని అనుకున్నప్పుడు ఆ ఆయిల్ కూడా స్మెల్ వస్తుంది, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది స్మెల్. నేను ఎప్పుడన్నా ఇలాంటి పిండి వంటలు చేసేటప్పుడు అది ఫ్రీడమ్ ఆయిల్లోనే చేస్తున్నానని ఆల్రెడీ మీతో చెప్పాను కదా, అవి చేసినప్పుడు ఏం చేస్తానంటే ఆ ఆయిల్ ఏదైతే మిగులుతుందో కొంచెమే వేస్తాను కదా, ఆ ఆయిల్ మిగిలినప్పుడు వెంటనే అప్పడాలు ఏం చేయడం అవన్నీ చేసేస్తానమాట. అప్పడాలు అవి వేయించేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, 1 or 2 డేస్లో అయిపోతాయి. పిల్లలు స్నాక్స్ లాగా తినేస్తారు కాబట్టి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా మళ్ళీ మనం ఆయిల్ని మళ్ళీ వడపోసి పక్కన పెట్టి మళ్ళీ వేటికన్నా వాడదాము అని అనుకున్నప్పుడు అవి మర్చిపోతూ ఉంటాము. ఒక 1 వీక్ 10 డేస్లో స్మెల్ వచ్చేస్తుంది, ఆయిల్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇక ఇప్పుడైతే నేను ప్రతి ఒక్క ఐటెంని కూడా డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నా. మళ్ళీ పండగ కూడా వస్తుంది కదా, ఆ ఉద్దేశంతో మళ్ళీ ఏదైనా పిండి వంటలు కానీ ఇలాంటివి చేశాను అనుకోండి, ఆయిల్ జిడ్డంతా వీటి మీద పడుతుంది కాబట్టి మళ్ళీ క్లీనింగ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే డెకోర్ ఐటమ్స్ని పెట్టుకునేటప్పుడు మనకి అందంగా కనిపించడమే కాదు కదండి, వాటిని మెయింటైన్ కూడా చేయాలి. అవి క్లీన్గా లేవనుకోండి, మనం అటు ఇటు తీసేటప్పుడు మళ్ళీ అవి కింద పడి పగిలిపోతాయి, ఎందుకంటే జారుతుంది కాబట్టి. అలానే ఈ క్లీనింగ్ చేసేటప్పుడే ఇక్కడ ఇది పెడితే బాగుంటుందా, అది పెడితే బాగుంటుందా అని కూడా ఒకసారి చూసుకుంటూ ఉంటాను. ఏది సెట్ అవుతే దాన్ని సెట్ చేస్తానన్నమాట. ఈ విధంగా నడుస్తూ ఉంటాయండి నా పనులు. వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది నాకు కొంచెం మోటివేషన్ ఇస్తుంది, మన వీడియోస్ కూడా వైరల్ అవుతూ ఉంటాయి. ఇంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.